దొండకాయ ముక్కలు 3 రోజులు ఉప్పులో ఊరాలి అని చెప్పాను కదా. ఉప్పు చింతపండులో ఇది రెండో రోజు అనమాట. రెండో రోజుకి లైట్గా మెత్తబడింది. రెండో రోజు కూడా నేను ఇట్లా ఎగరేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. చక్కగా ఇట్లా ఎగరేసుకోవాలి. ఇది మూడో రోజు చింతపండు చూడండి ఎంత జ్యూసీగా అయ్యిందో. చక్కగా జ్యూసీగా ఉంటుంది చింతపండు. ఇట్లా పట్టుకున్నామంటే ఎంత స్మూత్గానో అయిపోవాలి. చింతపండు అట్లా ఊరిద్ది. నీరు వచ్చింది కదా, ఈ దొండకాయ ముక్కల్లో నీరు అనమాట. చక్కగా ఈ నీరుని మిక్సీ జార్లో కొంచేసుకుందాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే దొండకాయ ముక్కల్ని చింతపండుని వేరు చేస్తాను. పక్కన మిక్సీలో చింతపండు వేస్తున్నాను, ఈ బాండీలోనేమో దొండకాయ ముక్కలు వేస్తున్నాను. చింతపండు మిక్సీ వేసుకున్న తర్వాత ఒక పక్కన బాక్స్లో పెట్టేస్తాను. ఇదేంటంటే బాండీలో తాలింపుకి నూనె వేసుకుని 4 గింజలు రెడీ చేశాను. తాలింపు గింజలు మొత్తం ఇది చిన్నుల్లిపాయలు మాత్రమే మిక్సీ వేసింది, పేస్ట్ లాగా కచ్చాబచ్చాగా వేసాను. ఇదేమో చింతపండు పేస్ట్ అనమాట. ఇవి రెండు తాలింపు రెడీ అయిన తర్వాత చింతపండు పక్కన పెట్టేసి చిన్నుల్లిపాయలు మాత్రం తాలింపులో వేసి వేయించాలి. నూనె కాగింది, ఇంకా తాలింపు దినుసులు వేసేసాను. ఎండుమిరపకాయలు కూడా వేసాను. తాలింపు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. చిన్నుల్లిపాయలు ఇందులో కూడా వేసుకోవచ్చు, తాలింపులోనూ వేయచ్చు, మన ఇష్టం ఎలాగైనా వేయచ్చు. తాలింపులో వేస్తే కొంచెం సువాసన వచ్చిద్దని వేసాను. డైరెక్ట్గా ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నాను కదా, అందులో కూడా చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కారం వేసాను 2 గ్లాసులు, అంటే నేను అరసాళ్ళు కారం వేసాను. మేము కారం కొంచెం తక్కువ తింటాం, ఉప్పు కొంచెం ఎక్కువ తింటాం. ఇది మెంతిపిండి, ఆవు పిండి 2 గ్లాసులు, మెంతిపిండి గ్లాసున్నర. ఇట్లా మనం చక్కగా ఆవు పిండి, మెంతిపిండి, చిన్నులపాయ పేస్టు, కారము, ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి ఆ తాలింపు రెడీ చేసుకున్న తాలింపు వేసేసి చక్కగా ఇట్లా కలుపుతున్నాను. నేను కేజీకి 1/2 కేజీ శనగ నూనె తీసుకున్నాను. కావాలంటే ఇంకొక 1/2 కేజీ నూనె పోసుకోవచ్చు, లేదా ఒక 1/4 కేజీ అయినా పోయచ్చు. మేము ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించి పెట్టుకోవచ్చు. నేను అరసాళ్ళే వేసాను కారం, మీరు ఇంకెక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ కొంచెం తక్కువ అనుకోబాకండి. కొంచెం అంటే ఒక శారడు అని అర్థం. దొండకాయ పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఎవరైతే కామెంట్ పెడతారో నా దొండకాయ పచ్చడి వీడియోకి యూట్యూబ్లో, వాళ్ళకి నేను కొంచెం పచ్చడి అయితే కనుక నేను పంపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.